BBAలో యూనివర్సిటీ సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్ సాధించడం సన్ ఇంటర్నేషనల్ విద్యార్థులకే సాధ్యం. నమస్తే, తెలుగు న్యూస్కి స్వాగతం. నేను గోపికృష్ణ. జ్యోత్స్న గారు ప్రొఫెసర్, తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి ఉన్నారు మనతో. నమస్కారం జ్యోత్స్న గారు. నమస్తే అండి. జ్యోత్స్న గారు, విజయవాడ వరదలు దాదాపు ఈరోజు 10th డే అనుకుంటా. సంతృప్తినిస్తుందా జరుగుతున్న సహాయక కార్యక్రమాలు? అంటే వరద రావడము ఎట్టి పరిస్థితుల్లో సంతృప్తికరం కాదు. ప్రజలు పడుతున్న బాధలు, ఆక్రందనలు వింటూనే ఉన్నాం. దాని గురించి కాదు, కానీ జరుగుతున్న సహాయక కార్యక్రమాలు కాస్త వాళ్ళకి సాంత్వన చేకూర్చే విధంగా వెళుతున్నాయనే సంతృప్తి మీలో ఉందా? మీ క్వశ్చన్కి 2 ఆన్సర్స్ ఉంటాయి. ఒకటి, వాళ్ళకి చేరుతున్నటువంటి సహాయ కార్యక్రమాలు నిజంగా కూడా అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి చాలా సందర్భాల్లో చాలా చోట్ల పాపం అఫీషియల్స్ కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి గారు కావచ్చు, స్వచ్ఛంద సేవా సంస్థలు కావచ్చు, ఎవరైనా సరే రైట్గా పాపం అవుట్ ఆఫ్ ది వే వెళ్ళి అక్కడ చేస్తున్నారు. దట్ ఈస్ సంథింగ్ దట్ విల్ బి డెఫినెట్లీ సాటిస్ఫైయింగ్ అండి, అందులో డౌట్ లేదు. ఖచ్చితంగా ఇప్పుడు ఇవాళ రోజును చూసుకోండి, 10వ రోజు ఇవాళకి రోజుకి ఎన్ని లక్షల మందికి మేము ఆహారం ఇవ్వగలుగుతున్నాము, మొదటి థింగ్. మంచినీరు సప్లై చేయగలుగుతున్నాము, రెండో థింగ్. అలానే ఇప్పుడు అంతా కూడా వన్స్ ఆ రెస్క్యూ అండ్ రిలీఫ్ అయిపోయిన తర్వాత ఇప్పుడు అంతా కూడా మనం వీఆర్ కమింగ్ బ్యాక్ టు రీహాబిలిటేషన్ పార్ట్. అంటే ఎలా మనం ఇళ్ళని మళ్ళీ బ్యాక్ టు నార్మల్సీ తీసుకురావడం. సో ఇవాళ మీరు కనుక తీసుకుంటే కొన్ని వేల ఇళ్ళని మేము ఆల్మోస్ట్ ఒక 30,000 పైచిలకు ఇళ్ళని మేము క్లీన్ చేయించగలిగాం ఫైర్ ఇంజిన్స్ ఉపయోగించి. అలానే మోర్ ఆర్ లెస్గా రోడ్స్ ఆల్మోస్ట్ ఒక 90-95% రోడ్స్ మేము క్లియర్ చేసుకున్నాము. రోడ్స్ ఆర్ క్లియర్, డ్రైన్స్ ఆర్ క్లియర్. సో అంటే వీఆర్ బ్యాక్ ఆన్ ట్రాక్. విజయవాడ ఇస్ బ్యాక్ ఆన్ ట్రాక్ చేయగలుగుతున్నాం. అది ఆ పార్ట్. సంతృప్తినిస్తుందా అంటే ఖచ్చితంగా సంతృప్తినిస్తుంది. ఎవరెవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎస్, మమ్మల్ని ప్రభుత్వం ఆదుకుంటోంది అనేటువంటి మాట వాళ్ళు చెప్తున్నారు. దట్ ఈస్ సంథింగ్ దట్ వీఆర్ హ్యాపీ అబౌట్. కానీ పర్సనల్గా చంద్రబాబు నాయుడు గారి శిష్యురాలుగా నన్ను అడిగితే మాత్రం ఆ లాస్ట్ ఇంటి వరకు ఇంకా చేరుకోలేకపోయామే అనేటువంటి ఒక చిన్నపాటి ఆ లాక్యునా అంటారు చూసారా, అది ఉంది. ఇంకా ఆ కంప్లైంట్ ఉంది మాకు. చేరుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఎంత వాస్తవానికి కూడా హైయెస్ట్ అమౌంట్గా మేము ప్రయత్నాలు చేస్తున్నామండి. మీరు చూసారు, ఆల్మోస్ట్ ఇక్కడ వరకు నీళ్లు ఉంటే డ్రోన్లతోటి ఫుడ్ పంపించాం. రైట్, ఇల్లు క్లీన్ చేసుకోలేక వాళ్ళు ఇబ్బందులు పడుతుంటే ఫైర్ ఇంజిన్లు పెట్టించాం క్లీన్ చేయడానికి. అలానే వెహికల్స్ అన్నీ కూడా పాడైపోతున్నాయని చెప్పి ఎక్కడికక్కడ మెకానిక్స్ని రిక్వెస్ట్ చేసి ఇళ్ళకు వచ్చి మెకానిక్స్ కూడా ఆ వెహికల్స్ని రిపేర్ చేసేటువంటి ఒక పరిస్థితి తీసుకొచ్చాం. ఎల్జీ లాంటి ఒక సంస్థ ముందరకు వచ్చి లేదు, వీఆర్ గివింగ్ స్పేర్ పార్ట్స్ కూడా 50% తోటి చేస్తాము, ఆల్ సర్వీస్ ఛార్జెస్ వుడ్ బి 100% ఇచ్చేస్తాం, మేము వాటిని తొలగిస్తామని చెప్పారు. సో వీఆర్ డూయింగ్ అవర్ బెస్ట్. అండ్ ఇవాళ రోజున చూస్తే అటు ఫిల్మ్ ఇండస్ట్రీ కావచ్చు, ఇటు బిజినెస్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, పొలిటికల్ ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, సాధారణ ప్రజలు కావచ్చు, చిన్న చిన్న పిల్లలు కావచ్చు, ప్రతి ఒక్కళ్ళు కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. సో వీఆర్ గోయింగ్ టు వీఆర్ లీవింగ్ నో స్టోన్ అన్టర్న్ అంటాను నేను. ఎక్కడా కూడా వదలట్లేదు. కానీ స్టిల్ ఉన్నటువంటి పరిస్థితుల ప్రభావము, చాలా చోట్ల మేము చేరుకోలేకపోయినటువంటి ఒక పరిస్థితి. దానివల్ల కొంతమందికి చిన్న పార్ట్ అయినా సరే ఆ కొంతమందికి మేము చేరుకోలేకపోయాం, వారి వద్దకు మేము చేరుకోలేకపోయాం, వారికి ఇబ్బందులు కలుగుతున్నాయి. దాంతోపాటుగా 10ల సంఖ్యలో జనాలు కూడా చనిపోయారు గోపి గారు. దాన్ని మనం దట్ ఈస్ సంథింగ్ దట్ ఈస్ ఇర్రిపేరబుల్ అండ్ మనం దాన్ని తీసుకొచ్చేటువంటి పరిస్థితి ఉండదు. సో ఇవన్నీ అయితే హాంటింగే కదండి అక్కడ ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు. సో ఆయన ఖచ్చితంగా ఇలాంటివన్నీ పెయిన్ ఇస్తాయి. సో అలాంటి విషయంలో అయితే మేము ఐ విల్ సే వీఆర్ నాట్ సాటిస్ఫైడ్. మీకు గుర్తుండే ఉంటుంది కదా, తర్వాత మీకు ఇంకా ఎక్కువగా గుర్తుంటుంది చంద్రబాబు నాయుడు 53 రోజుల తర్వాత విడుదలైన తర్వాత జైలు నుంచి హైదరాబాద్ పర్యటనప్పుడు ప్రప్రథమంగా మీరు ఉన్నారు బేగంపేట ఎయిర్పోర్ట్ దగ్గర. అక్కడి నుంచి ర్యాలీ జరిగిన ఇదంతా ఉన్నారు. ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబును అరెస్ట్ చేశారో అదే ఆయన పెట్టిన స్కిల్ సెంటర్లో స్కిల్డ్ వర్కర్స్గా బయటకు వచ్చినటువంటి వాళ్ళు 500 మంది ఈరోజు అక్కడ ఉన్నటువంటి టీవీలు, ఫ్యాన్లు, ఫ్రిడ్జ్లు, మెకానిక్, ఇవి కార్పెంటర్లు, వీళ్ళందరూ పనిచేస్తున్నారని చంద్రబాబు గారు మొన్న చెప్తున్నప్పుడు నాకు కూడా బాగా ఇదిగా అనిపించింది.
అయితే నిన్న నేను అరెస్ట్ అయిన రోజు బస్సులోనే ఉన్నా, ఈరోజు బస్సులోనే ఉన్నా. అంటే ఆ సందర్భాన్ని పురస్కరించుకొని ఆయన చెప్తున్నటువంటి మాట అంటే ప్రజలు ఆయనకు అధికారం ఎందుకు ఇచ్చారో అదే ప్రజలకి ఆయన మళ్ళీ తిరిగిస్తున్నట్టే అర్థం చేసుకోవాలి. అంటే ఒకటి గోపి గారు, 1 year నిన్నటికి సంవత్సరం సరిగ్గా. ఇవాళ నిజంగా కూడా ఇద్దరి మ్యారేజ్ యానివర్సరీ సార్ అండ్ మేడంది. అండ్ క్రితం సంవత్సరం ఇదే రోజున అందరం కూడా ఎంత బాధపడ్డాము. అసలు ప్రజలందరూ బాధపడ్డారు, జోత్స్నో లేకపోతే ఇంకోళ్ళో అని కాదండి, ప్రజలందరూ బాధపడ్డారు. ఎందుకంటే ఆయన చేసిన తప్పేంటో ఎవరికి అర్థం కాలేదు గోపి గారు. మీలాంటి జర్నలిస్టులు కూడా అసలు చంద్రబాబు నాయుడు గారు ఎక్కడ తప్పు చేశారని మీరు కూడా పాపం లిటరల్లీ యూ ట్రై టు చెక్అవుట్. చాలా చేశారు. న్యూట్రల్గా ఉన్నటువంటి మీలాంటి వాళ్ళు కూడా అసలు ఏంటి, ఎక్కడ ఒక ప్రభుత్వం ఒక సీనియర్ రాజకీయ నాయకుడిని ఇన్నేళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తిని ఏ విధమైనటువంటి ఆధారాలు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తుంది, ఆధారాలు ఎక్కడన్నా ఉన్నాయేమో అని మీరు కూడా వెతికారు ఆ రోజున. కానీ ఎక్కడ ఎవరికి ఏమీ లేదు, ఎందుకంటే దెర్ ఇస్ నథింగ్ రాంగ్ దట్ చంద్రబాబు నాయుడు గారు హస్ డన్. అలాంటి పరిస్థితుల్లో ఆ రోజున ఇలానే అంటే ఐఎమ్ షేరింగ్ మై ఎక్స్పీరియన్స్ విత్ యూ గోపి గారు, ప్రజలకు కూడా తెలవాలి. ఇలానే ఒక అధికార ప్రతినిధిగా మమ్మల్ని మాట్లాడమని చెప్పి టీవీల్లో అలా ఇలా అసలు ఏం జరుగుతుంది అన్నప్పుడు మేము వెన్ వీ వర్ ట్రయింగ్ టు టాక్, నాకు పర్సనల్గా కొన్ని 100 మెసేజెస్ అండి, నా ఫేస్బుక్కి, నా లింక్డ్ఇన్కి, నా ట్విట్టర్కి, నా ఫోన్ వాట్సాప్కి, మేడం మేము సార్ పెట్టినటువంటి స్కిల్ సెంటర్స్లో మేము చదువుకున్న వాళ్ళం, మేము ఒక ట్రైనర్స్గా పనిచేసినటువంటి వాళ్ళం, ఇది చేశాం మేడం, ఆ రోజున ఇది జరిగింది మేడం, సార్ ఎక్కడా తప్పు చేయలేదు మేడం, మేము దానివల్ల మేము ఈ లబ్ధి పొందాం మేడం, ఈ ఫలానా స్కిల్ సెంటర్లో నేను చదువుకున్నాను మేడం, దీస్ ఆర్ ది డీటెయిల్స్. సార్ అరెస్ట్ అయిన తర్వాత గోపి గారు ఫ్యాక్ట్స్ అండ్ ఫిగర్స్ అండ్ నంబర్స్ నాకు పర్టిక్యులర్గా లబ్ధిదారులే ఇచ్చారండి. అక్కడ చదువుకున్న వాళ్ళు, అక్కడి నుంచి లబ్ధి పొందినటువంటి వాళ్ళు, అక్కడి నుంచి బయటకు వచ్చి ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు, దేశ విదేశాల్లో ఉన్నటువంటి వాళ్ళు నాకు స్వయంగా డేటా ఇచ్చారు. తర్వాత సిమెన్స్ కంపెనీ కూడా ఏమేమి ఇచ్చింది, తర్వాత ఎక్కడెక్కడ సెంటర్స్ పెట్టారో ఆ కాలేజీల ప్రిన్సిపల్ని కూడా వాడిని ధృవీకరిస్తూ సంతకాలు పెట్టారు. నేను అదే చెప్తున్నాను, దిస్ ఇస్ ఆల్ సెపరేట్, దీస్ ఆర్ ఆల్ ది పీపుల్ హూ హ్యావ్ డెల్ట్ విత్ ద ప్రాజెక్ట్. నేను అనేది లబ్ధిదారులు ఎవరైతే పిల్లలు చదువుకుని, ఇవాళ మీరు చెప్తున్నారు కదా 500 మంది స్కిల్డ్ పీపుల్ హ్యావ్ కమ్ అవుట్ అండ్ హెల్పింగ్ ది పీపుల్. అది ఆ రోజున ఒక నాయకుడు అరెస్ట్ అయినప్పుడు వాళ్ళందరూ బయటకు వచ్చారు. వాళ్ళ ఎవరికి కూడా ఎఫిలియేషన్స్ ఏం లేవు, తెలుగుదేశం పార్టీతో ఎఫిలియేషన్ ఏం లేదు వాళ్ళకి. కానీ తప్పని వాళ్ళు ఆ రోజున బయటకు వచ్చి చెప్పారు, తప్పు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం తప్పని చెప్పారు వాళ్ళు ఆ రోజున. ఏపీలో కొంత బయటికి రాలేకపోయారులేండి. సరే, నేనేమంటాను అని అంటే, అప్పుడున్నటువంటి ప్రభుత్వం ఎట్లాంటిదో మీకు తెలుసు, మాకు తెలుసు. జర్నలిస్టుల మీదే దేశద్రోహం కేసులు పెట్టారు వాళ్ళు, అది హిస్టరీ. అందుకని ఏమైపోయింది, కాలగర్భంలో కలిసిపోయారు వాళ్ళు. ఎక్కడైనా కనబడుతున్నారా ఇప్పుడు? అయితే మీరు ఇందాక అన్నట్టుగా ఒక నాయకుడు అనేవాడు ఒక థాట్ ప్రాసెస్ తోటి వెళ్తే గోపి గారు ఏమవుతుంది అని అంటే, హ్యావ్ యూ ఎవర్ థాట్ డ్రోన్లతోటి ఫుడ్ డెలివరీ చేయొచ్చు వరద ప్రాంతాల్లో, అదే డ్రోన్లతోటి బ్లీచింగ్ పౌడర్ని మనం స్ప్రే రూపంలో కొట్టచ్చు. కరెక్ట్. హ్యావ్ యూ ఎవర్ థాట్ ఫైర్ ఇంజన్లతోటి ఇళ్ళు క్లీన్ చేయించని ఎవరైనా ఆలోచించారండి? కరెక్ట్. ఏం ఆలోచనలు సార్ ఇవన్నీ? దిస్ ఇస్ క్రైసిస్ మేనేజ్మెంట్. రైట్. డ్రోన్ల వ్యవహారానికి వస్తే నేనైతే ఆశ్చర్యపోయే ఆ విషయం తెలిసి, డ్రోన్ల వ్యవహారంలో ఇట్లా ఫుడ్ సప్లై చేస్తున్నారంటే, హైదరాబాద్లో ఒక కంపెనీ ఉంది, నాకు తెలిసినటువంటి మిత్రుని కంపెనీ. అతను ఈ పంట పొలాలకు సంబంధించి డ్రోన్ల నుంచి ఇది స్ప్రే చేసేటువంటి ఫర్టిలైజర్ వాడుతూ ఉంటారు అన్నమాట. అయితే సడన్గా నాకు కాల్ చేసి మనోడు ఇట్లా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మమ్మల్ని కూడా అప్రోచ్ అయ్యారు, డ్రోన్స్ ఇస్తారా అని, మేము కూడా డ్రోన్స్ సప్లై చేస్తున్నాం అన్నాను. అంటే కేవలం వాళ్ళకి అందుబాటులో ఉన్నటువంటి వాటిని మాత్రమే కాదు, ఎక్కడ అవకాశం ఉన్నా వాటిని పట్టుకెళ్ళిపోయి ప్రజల కోసం వినియోగించేటువంటి. నేనేమంటున్నా థాట్ ప్రాసెస్ అని అందుకే అన్నానండి. ఒక విపత్తు వచ్చినప్పుడు మనం దాన్ని ఎలా సక్సెస్ఫుల్గా హ్యాండిల్ చేయగలం అనేది ఇట్స్ అ టాస్క్. అది ప్రతి ఒక్కళ్ళు చేయలేరండి. ఎందుకు చెప్తున్నానంటే, ఇవాళ రోజున ఇన్ని మాట్లాడుతున్నాం కదా, ఒక విపత్తు వచ్చింది, వరదలు వచ్చాయి, విపరీతమైనటువంటి వరదలు వచ్చాయి, ప్రజలు ఇబ్బందులు పడ్డారు, సబ్మర్జ్ అయిపోయాయి, ఇల్లు వాహనాలు సబ్మర్జ్ అయిపోయాయి, అన్ని ఇబ్బందులు వచ్చాయి.
ఆ వాహనాలకి సంబంధించి ఇన్సూరెన్స్ ఉంటుంది, ఇన్సూరెన్స్ కంపెనీలతోటి మాట్లాడాలి, ఆ ఇన్సూరెన్స్ క్లెయిమ్స్ త్వరగా ఇప్పించాలి. ఇది ఎవరు చెప్పారండి గవర్నమెంట్కి? అడిగారా? అసలు ప్రజలు ఇంకా దానిలోంచి బయటికి రాలేదు కదా. కరెక్ట్. పాపం వాళ్ళు ఆ షాక్ నుంచే ఇంకా ప్రజలు బయటికి రాలేదు. మేము ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాపర్గా 3 పూటలు తినాలి కదా, అసలు తిండే దొరకని పరిస్థితిలో ఉన్నారు పాపం మొదటి 1-2 రోజులైతే. వాళ్ళు హౌ టు సర్వైవ్ అని వాళ్ళు ఆలోచిస్తుంటే హౌ డు వి మేక్ దేర్ లైఫ్స్ బెటర్ అని ఈయన ఆలోచిస్తున్నాడు. దట్ ఈస్ సిబిఎన్, దట్ ఈస్ క్రైసిస్ మేనేజ్మెంట్. ఇవాళ మీరు గమనించండి, నాట్ ఓన్లీ ది కన్సర్న్డ్ మినిస్టర్ ఎవరు, డిజాస్టర్ రిలీఫ్కి వీటికి వాటికి అనిత్ గారు ఉన్నారు. ఆ ఒక్కరే కాదు, ఆర్టీజీఎస్కి ఎవరు, లోకేష్ గారు, ఆయన ఒక్కరే కాదు, మిగతా ఆల్ కన్సర్న్ డిపార్ట్మెంట్స్, ఆల్ మినిస్టర్స్ ఆర్ ఆన్ గ్రౌండ్. ఎందుకు? కారణం ఏంటి అని అంటే, ఎప్పుడైతే వెన్ యూ డెలిగేట్ ది వర్క్, ఒక పాకెట్కి గోపి గారిని ఇన్ఛార్జ్గా పెట్టాను అనుకోండి, డివిజన్ల వారీగా మంత్రుల్ని పెట్టారు, ఐఏఎస్ ఆఫీసర్లను పెట్టారు, ఎవ్రీబడి ఈజ్ ఆన్ ద రన్ లిటరల్గా. కానీ ఎందుకు ఒకనొక దశలో అనుకున్నంతగా చేయలేకపోయామని చంద్రబాబు గారు చెప్పారు. నేను మళ్ళీ చెప్తున్నాను, మొత్తం అయిన తర్వాత మీరు ఒకసారి మీ ఛానల్ వీడియో ఇది మన కెమెరా తీసుకెళ్ళి చంద్రబాబు నాయుడు గారితో ఇంటర్వ్యూ చేయండి. గోపి గారు, ఐ ఛాలెంజ్ లేదమ్మా, నేను మిమ్మల్ని ఛాలెంజింగ్ దానికన్నట్లా, మీరు చేస్తారు. చేసిన తర్వాత ఆయన ఏమంటాడు, నేను దానికి ఛాలెంజ్ చేస్తున్నా, అమ్మ అందరికీ చేయలేకపోయామమ్మా గోపి అంటారు మీతోటి. రాసి పెట్టుకోండి మాట. ఎందుకో చెప్తాను. చంద్రబాబు నాయుడు గారు హీఈస్ ఎ మ్యాన్ ఆఫ్ పర్ఫెక్షన్ అండి. ఆయనకేంటి అని అంటే, ఇప్పుడు అక్కడ కొన్ని లక్షల మంది, ఆల్మోస్ట్ 6 నుంచి 7 లక్షల మంది ఇంపాక్ట్ అయ్యారండి ఓవరాల్గా. 6-7 లక్షల మంది ఇంపాక్ట్ అయినప్పుడు ఆ 6-7 లక్షల మంది ప్రతి ఒక్కరికి కూడా మనం హెల్ప్ చేయాలి అంటారు. చేయలేకపోతే లేదు మేము చేయలేకపోయాం అంటారు. ఒక్క 6 లక్షల్లో 5,99,999 మందికి మీరు చేసినా సరే ఆ ఒక్కళ్ళకి చేయకపోయినా మేము చేయలేకపోయామమ్మా అంటారు. అదే చంద్రబాబు నాయుడు గారు. ఏమీ చేయకపోయినా చేశామని చెప్పుకునే వాళ్ళు ఉన్నారు చూసారు, ఆ బ్యాచ్ వేరే.